అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి. సాధారణంగా అలానే జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. పోటీలు నిర్వహించే దేశాలకు పలు దేశాలకు చెందిన బ్యూటీలు వాలిపోతూ ఉంటాయి. అయితే ఆతిథ్యం ఇచ్చే దేశాల నిర్వాహకులు బ్యూటీల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వచ్చిన బ్యూటీలు అందాల పోటీని బాయ్కాట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆతిథ్యం ఇచ్చే దేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి థాయిలాండ్లో చోటు చేసుకుంది. తాజాగా థాయ్ నిర్వాహకుడొకరు మెక్సికో బ్యూటీతో దురుసుగా ప్రవర్తించడంతో అందరు బ్యూటీలు మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీని బాయ్కాట్ చేస్తామని ప్రకటించడంతో నిర్వాహకులు బ్యూటీలను బుజ్జగించే పనిలో పడ్డారు. వివరాలపై ఓ లుక్కేద్దాం. అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి. సాధారణంగా అలానే జరుగుతాయి కూడా. ప్రపంచంలోని పలు దేశాలు ఈ అందాల పోటీలను నిర్వహిస్తూ ఉంటాయి. యూరోప్తో పాటు అమెరికా, పలు ఆసియా దేశాల్లో తరచూ ఈ పోటీలు జరుగుతాయి. ప్రపంచంలో పలు దేశాలకు చెందిన బ్యూటీలు ఈ పోటీల్లో పాల్గొని మిస్ వరల్డ్ లేదా మిస్ యూనివర్స్ టైటిల్ను దక్కించుకుంటారు. ఇక మన దేశానికి చెందిన సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాలు కూడా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన టైటిల్ను దక్కించుకుని ఇండియా ప్రతిష్టను గ్లోబల్ స్టేజిపైకి తీసుకువచ్చారు. అయితే ఈ అందాల పోటీలు నిర్వహించే దేశాల్లో పోటీలు జరిగినన్ని రోజులు పండుగ వాతావరణం, పోటీల కోలాహలం జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నిర్వాహకులు చేసే అతి వల్ల అందాల పోటీలు కాస్త వికటిస్తూ ఉంటాయి. అలాంటిదే గత వారం థాయిలాండ్లో చోటు చేసుకుంది. అయితే బ్యూటీ పోటీలంటే చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ వారి కష్టాలు వారికి ఉంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్త పడడం, అందంలో పాటు ఆ టాలెంట్లో ఎక్కడా వెనుకబడి పోరాదు. బ్యూటీ విత్ బ్రెయిన్ ఉంటేనే అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. లేదంటే బేబీ డాల్గా నిలబడిపోవాల్సిందే. అయితే ఈ బ్యూటీలే ఒక దేశానికి రాయబారులుగా మారుతూ ఉంటారు. తమ బ్యూటీని కాపాడుకోవడానికి వీరంతా ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఇక అందాల భామల పోటీలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మిస్ యూనివర్స్ 2025 కు బ్యాంకాక్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ MGI ప్రెసిడెంట్ నావాత్ ఇస్సారగ్రిసిల్ బహిరంగంగా మిస్ మెక్సికో ఫాతిమా బోష్తో గొడవపడ్డం పెద్ద వివాదంగా మారింది. ఇక అసలు విషయానికొస్తే ఈ గొడవ ఈ నెల 4వ తేదీన జరిగింది. నావాత్ మిస్ మెక్సికో ఫాతిమా బోష్ను మందలించడం కనిపించింది. టెలిముండో స్పాన్సర్షిప్ షూట్కు ఎందుకు హాజరు కాలేదని ఆమెను నిలదీశారు. అయితే ఈ తతంగమంతా లైవ్ స్ట్రీమ్లో కొనసాగుతోంది. అవేమీ పట్టించుకోకుండా నావాత్ ఆమెతో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. మిస్ మెక్సికో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కాస్త కఠినంగా, చులకనగా స్టాప్ సిడౌన్ అంటూ చేతులూపి కూర్చోమంటూ నిర్లక్ష్యంగా సైగ చేశాడు. పోటీలో కొనసాగాలంటే కూర్చోండి అంటూ కాస్త మందలించినట్టు స్వరం పెంచాడు. దీంతో పోటీలో పాల్గొనడానికి వచ్చిన బ్యూటీలు ఒక్కసారిగా తమ సీట్లలో నుంచి నిలబడి నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. అటు తర్వాత బోష్ హాల్ నుంచి లేచి వెళ్లిపోయారు. వెంటనే ఆమెకు మద్దతుగా పోటీలో పాల్గొంటున్న ఇతర దేశాలకు చెందిన బ్యూటీలు క్యూ కట్టారు. దీంతో మరింత రెచ్చిపోయి మిస్ మెక్సికో చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. మిస్ మెక్సికో ఒక్కరు తప్పించి మిగిలిన వారంతా వచ్చి వారి సీట్లలో కూర్చోండి అంటూ మిగిలిన బ్యూటీలను హాల్లోకి ఆహ్వానించారు. ఈ తతంగం ముగిసిన తర్వాత మిస్ మెక్సికో బోష్ టిక్టాక్లో MGC ప్రెసిడెంట్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. మీ డైరెక్టర్ ప్రవర్తన గౌరవప్రదంగా లేదు. తనతో అతడు అవమానకరంగా మాట్లాడాడు. తనను మూర్ఖురాలు అంటూ సంబోధించాడు. అతన్ని తన పనిచేసే సంస్థలో ఇబ్బందులు ఉండవచ్చు. దాన్ని తనకు అనువాదించడం సరికాదు కదా. అది మంచి పద్ధతి కూడా కాదు. తనకు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా తానెవరికి ఇబ్బంది పెట్టాలనుకోను. అందరితో తాను దయతో, కరుణతో ఉండాలనుకుంటాను. యావత్ ప్రపంచం ఇక్కడ జరుగుతున్న డ్రామాను చూడాలన్నారు. మనమంతా సాధికారత పొందిన మహిళలం. ఈ ప్లాట్ఫామ్ నుంచే మన గొంతును వినిపించాలి. మన గొంతును ఎవ్వరూ నొక్కలేరని ఆమె టిక్టాక్లో మాట్లాడిన వెంటనే కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. ఆమె ధైర్యాన్ని యావత్ ప్రపంచ ప్రజలు మెచ్చుకున్నారు. తాజా ఘటన తర్వాత మిస్ మెక్సికో ఫాతిమా బోష్కు మద్దతు పెరిగిపోయింది. ఆమెకు మిస్ యూనివర్స్ 2024 డెన్మార్క్కు చెందిన విక్టోరియా క్సార్ హెయిల్విగ్ మద్దతు ప్రకటించారు.
ఆమె కూడా ఒక పోస్టు పెడుతూ, మీకోసం మీరు పోరాడడం అంత తేలిక కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి అందరం కలిసి పోరాడదాం, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇక ఉద్యమించుదాం, మన గొంతులు బలంగా స్పష్టంగా వినపడాలే, పోరాడుదాం అంటూ మిస్ యూనివర్స్ 2024 ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉండగా మిస్ యూనివర్స్ బోనాయిన్ 2025 నికోల్ పీలీకర్ విస్సర్ మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారు. నావాత్ను వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని కోరారు. సమస్య పరిష్కరించుకుందాం, అందరినీ దారికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. థాయిలాండ్లో ఆతిథ్యం అద్భుతమన్నారు. అప్పటికే చాలా మంది హాల్ నుంచి వెనుతిరిగారు. దీంతో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్కు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్కు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల క్రమంలో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ MUO మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఈఓగా మారియో బుకారో చేపడతారని వెల్లడించారు. బుకారో థాయిలాండ్ వెళ్లి నిష్పక్షపాతంగా విచారణ చేపడతారు. అలాగే అందాల పోటీల తేదీల స్కెడ్యూల్లో మార్పు జరగకుండా యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. పోటీలు ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో జరిగేలా చర్యలు తీసుకుంటామని MOU స్పష్టం చేసింది. తాజా వివాదం వెలుగులోకి చూసిన తర్వాత MOU నావాత్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 74 మిస్ యూనివర్స్ ఈవెంట్ నుంచి నావత్ను పూర్తి తప్పిస్తున్నట్లు హామీ ఇచ్చింది. అందాల పోటీ ప్రెసిడెంట్ రౌల్ రోజా స్పెషల్ మీడియా స్పానిష్ భాషలో వీడియో విడుదల చేశారు. తమ సంస్థ బ్యూటీ పోటీలను గౌరవప్రదంగా ప్రొఫెషనలిజంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాజా వివాదం తర్వాత థాయ్ డైరెక్టర్ నావాత్ తన చర్యకు సిగ్గుపడుతున్నానని కన్నీటి పర్యంతమవుతూ క్షమాపణ కోరాడు. మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి తాను క్షమాపణ చెబుతున్నాను, తాను అన్న ఈ మాట అంత పెద్ద ఇష్యూ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కన్నీటి పర్యంతమవుతుంటే ఆయన తన సహాయకుడు ఒక టిష్యూ పేపర్ అందిస్తే కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన థాయ్ లాంగ్వేజ్లో అధికారిక క్షమాపణలు కోరాడు. తన చర్యలు ఎవరికైనా ఇబ్బందిలా అనిపిస్తే లేదా అసౌకర్యంగా అనిపిస్తే ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. పోటీలో పాల్గొంటున్న 75 మంది బాలికలను తాను క్షమాపణ చెబుతున్నట్టు స్పష్టం చేశారు. మిస్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రతినిధులు ఒక్కొక్కరు థాయిలాండ్లో లేరు అని అన్నారు. అయితే సీఈఓ మారియో బుకారో కూడా దయగలవాడు, థాయిలాండ్ వస్తున్నాడు, అమరావతితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే బ్యాంకాక్లో యథావిధిగా ఈ నెల 21వ తేదీన మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. విజేతకు మిస్ యూనివర్స్ క్రౌన్ ధరిస్తారు. మరి విచారణ తర్వాత నావాత్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.